మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు పల్లెటూరులో వండే పచ్చి రొయ్యల కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఉప్పు పసుపు వేసి ఉడికించిన పచ్చి రొయ్యలు 300 గ్రాములు, టమాటాలు 2, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కారం 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొంచెం, యాలకులు 2, లవంగాలు 4, వెల్లుల్లి రేఖలు 6, అల్లం ఒక చిన్న ముక్క, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్. అప్పటికప్పుడుగా నూరి మసాలా ముద్ద తయారు చేయాలి. ఇది ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ వెలిగించి ఆయిల్ వేడి చేసుకుని దానిలో జీలకర్ర, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. దీనిలో టమాటాలు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెడదాం. టమాటాలు కూడా నూనెలో మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి దీన్ని ఒకసారి కలిపి దీనిలో మనం ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న పచ్చి రొయ్యలు వేద్దాం. దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి 1 గ్లాసు నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి అప్పటికప్పుడుగా నూరుకున్న మసాలా వేసి ఒకసారి కలిపి మరి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే కూర రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన కర్రీలో కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరు పచ్చి రొయ్యల కర్రీ రెడీ. దీన్ని సర్వ్ చేసుకుందాం. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.